రాదు రాదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ షేక్. వీడియోస్ వచ్చి చాలా రోజులు అయిపోయిందా. ఇవాళ మార్నింగ్ అయితే 4:20కి అలా మనీ అయితే ఫోన్ చేశాడు, ఇలా బీచ్కి వెళ్దాము అని చెప్పేసి. నేను చాలా రోజులైంది కదా బయటికి వచ్చేసి అని చెప్పి ఇంకా మేమైతే బాపట్ల బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మేమైతే బాపట్ల బీచ్కి అయితే రాలేదు, ఓడరేవు బీచ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. లైక్ ఇక్కడైతే వైజాగ్లో ఉన్నట్టు మనకి వ్యూ పాయింట్ లాగా ఉంది. సో ఇది ఒకసారి అయితే చూద్దాము, చాలా మంచిగా అనిపించింది రీల్స్లో చూస్తే. సరే ఒకసారి మనం కూడా వెళ్దాము, కొత్త రోడ్డు కదా అని చెప్పి మేము వచ్చాము. వ్యూ అయితే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం అనమాట, అంటే ఇంత పొద్దున్నే ఇక్కడ మా బాపట్ల చీరాల ఇట్లా మా దగ్గరలో ఉన్న దానికి రావటం. వైజాగ్లో ఉన్నప్పుడు అయితే వెళ్ళేవాడిని అప్పుడప్పుడు, ఇక్కడైతే ఫస్ట్ టైం వచ్చాను. కానీ వీడియోస్ వచ్చి అయితే చాలా రోజులు అయిపోయింది. సో ఇంకా నాకు కాలేజ్ ఉంది అటువైపు ఉండిపోయి ఇంకా నేను వీడియోస్ అయితే చాలా చేయలేకపోయాను. సో ఇంక ఇప్పుడైతే వాళ్ళైతే వ్లాగ్ కూడా తీద్దాము కలిసి వచ్చిద్ది అని చెప్పి ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయి వచ్చాను. ఇప్పుడు మేమైతే ఇంటి దగ్గర అయితే స్టార్ట్ చేయలేదు. మార్నింగ్ సడన్గా ఫోన్ చేసేసరికి ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యి అయితే కిందకు వచ్చేసాను అనమాట. ఇప్పుడే బీచ్ దగ్గరికి వచ్చాము. ఇదైతే ఓడరేవ్ అనమాట. లైక్ ఇక్కడ అన్ని బోట్స్ అవన్నీ చాలా ఉన్నాయి. బోట్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాయి. మీకు చూస్తుంటే చిన్న చిన్నగా అవన్నీ చాలా బోట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇదంతా చాలా మంచిగా ఉంది కూడా. పొద్దున్నే వచ్చి సన్ రైజ్ లాగా, అంటే ఇంకా సన్ అయితే కనిపించట్లేదు, బాగా వెళ్తురు వచ్చింది. కానీ టైం అయితే 6:30 అలా అవుతుంది. మేము 5కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా ముందలే ఫోన్ చేశాడు, ముందలే స్టార్ట్ అవుతాం అనుకున్నాం. కానీ లైక్ మనీ రోసా దగ్గరికి వెళ్తే మనీ ఫోన్ చేసిన తర్వాత నిద్రపోయాడు అనమాట. ఇంకెంతసేపు చూసినా రోసా బయటికి అయితే రాలేదు, నిద్రపోతానే ఉన్నాడు, ఫోన్లు కూడా ఎత్తట్లేదు. ఇంకా రోసా వాళ్ళ డాడీకి ఫోన్ చేసి రోసా అయితే ఇప్పుడు వచ్చాడు, కార్లో కూడా నిద్రపోతానే ఉన్నారు. ఇంకా నేను మనీ వచ్చేసాము. వాళ్ళిద్దరు కూడా వచ్చారు, పూజిత్ అండ్ రోహిత్ సాయి కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫొటోస్ అయితే కొన్ని దిగేసి ఇంకా అలా బీచ్ పక్కనే రోడ్లో కొద్దిగా దూరం అలా ట్రావెల్ చేస్తాము. మనకైతే చాలా మంచిగా అనిపిస్తుంది కదా బీచ్ పక్కన రోడ్లో వెళ్తూ ఉంటుంటే, అలలు అవన్నీ. ఇంకా మేమైతే అలా ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉంటాము. చాలా బాగుంది పొద్దున్నే రావటం. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ, చెప్పాను కదా. సో కొన్ని ఫొటోస్ అయితే దిగేసేసి నెక్స్ట్ అటు రామాపురం బీచ్ వైపు కానీ అలా ఇప్పుడే ఫోటోషూట్ అయితే అయిపోయింది. బయటికైతే వచ్చి ఇక్కడైతే ఆగాము. ఓడరేవు బీచ్ ఇదిగోండి, ఇట్లా వైజాగ్లో లాగా స్ట్రైట్గా రాగానే అక్కడి నుంచి మొత్తం బీచ్ ఉండిద్ది. కార్ ఇక్కడ ఆపేసుకున్నాము. సో ఇంక ఇప్పుడే మేమైతే రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోతున్నాము. టైం అయితే 7:30 అయింది. వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఉండేది తెనాలిలో అనమాట. ఇప్పుడు వచ్చింది అయితే ఓడరేవు బీచ్కి, నియరర్ టు చీరాలకి బాపట్లకి మధ్యలో ఉంటుంది. ఈ బీచ్ అయితే చాలా మంచిగా అనిపించింది. హైవే కూడా చాలా కొత్తగా వేశారనమాట. ఈ ఓడరేవు బీచ్ వచ్చేసరికి మా ఇంటి దగ్గర నుంచి 60 కిలోమీటర్స్ అయితే వస్తుంది. రోడ్ అయితే హైవే మొత్తం చాలా బాగుంటుంది. అంటే టౌన్స్లో వస్తాం కానీ రోడ్డు మాత్రం చాలా నీట్గా క్లీన్గా అండ్ హైవే లాగా అయితే ఉండదు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయితే అవ్వదు. సో మనకి గతుకులు లేకపోతే మనం కూడా కొద్దిగా నీట్గా వచ్చేసేయచ్చు. మాకైతే రావడానికి 1.5 అవర్ దాకా పట్టింది. ఇక్కడైతే క్లైమేట్ చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఎండ లేదు కదా ఫస్ట్ థింగ్, మనకి ఇంకా మంచిగా ఉంది. సో ఇప్పుడైతే మేము రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాము. వెళ్ళే దారిలో అయితే టిఫిన్ కోసం ఆగుతాము, టిఫిన్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను డైరెక్ట్గా కాలేజ్కి అయితే వెళ్ళిపోతాను. మాకు వెళ్ళే దారిలోనే మా కాలేజ్ కూడా.
సో ఇక్కడ అయితే చాలా పొద్దున్నే వచ్చే ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది. మీరు ఎప్పుడన్నా వెళ్ళారా ఇలా పొద్దున్నే ఫ్రెండ్స్తో కలిసి? వెళ్తే కనుక ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేసేయండి. నా వీడియోస్ అయితే కొద్దిగా లేట్గా అయితే పెడుతున్నాను, కానీ ఇప్పటి నుంచి కొంచెం ట్రై చేస్తానన్నమాట. ఒక వీక్కి ఒక వీడియో అయినా పెట్టడానికి. మీరందరూ కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి.